నేలకొండపల్లి మండల గువ్వలగూడెం గ్రామంలో ప్రజా దర్బార్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజల సమస్యలు మంత్రి స్వయంగా స్వీకరించారు. గువ్వలగూడెం క్లస్టర్ పరిధిలోని ఆనాసాగరం, సదాశివపురం, ముజ్జిగూడెం, నాచపల్లి, ఆచర్లగూడెం, ఆరెగూడెం, కోనాయిగూడెం, అమ్మగూడెం, నేలకొండపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు. అధికారుల సమక్షంలోని సమస్యలు పరిష్కారం, ప్రధానంగా భూ సంబంధిత అంశాలు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, గృహజ్యోతి పథకం వంటి వివిధ ప్రజా సమస్యలపై వచ్చే దరఖాస్తులు మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎంపీ రామ సహాయం రెడ్డి, జిల్లా కలెక్టర్ దవాకర్, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శ్రీలం వెంకటలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగవీటి రవీంద్రబాబు, పాలేరు బీసీసీఎల్ అధ్యక్షులు జర్రిపోతుల సత్యనారాయణ, వార్తా కమ్యూనిస్ట్ పార్టీ నేలకొండపల్లి మండల సెక్రటరీ మరిశెట్టి వెంకటేశ్వరరావు, ఏఏఎం ఆమాద్ పార్టీ ఖమ్మం డిస్టిక్ వైస్ చైర్మన్ పసుమర్తి శ్రీనివాసరావు మరియు తదితర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యారంగంలో భాగంగా చదువుకున్న పిల్లలకు సూచించి గుర్తించి అదేవిధంగా ఫ్యాషన్లను సైకిల్ ఇచ్చి మన విద్యారంగం కూడా శ్రీనివాసరెడ్డి గారిని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లల పాఠశాలలో ప్రతి పాఠశాల కూడా ప్రాంతికి ఇచ్చిన దంత కూడా మన పెద్ద శ్రీనివాసరెడ్డి గారిని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా హాస్పిటల్లో పేద వర్గాలు వస్తున్నారు, స్వచ్ఛమైన నీరు ఉద్దేశంతో ప్రతి హాస్పిటల్లో కూడా విన్న ప్లాంట్ ఏర్పాటు చేసిన కనుక మన పెద్దల గౌరవనీయం చెప్పి తెలియజేస్తున్నాం. అదే ఎస్టీ వర్గాలకు కూడా పెద్ద ఎత్తున మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చిన కనుక కూడా మన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని చెప్పి సందర్భాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన సొంత ఖర్చులతో ఇలా వికలాంగులకి బైసైకిల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ సైకిల్ కానివ్వండి, ప్రతి పేదవాడిని ప్రతి వికలాంగులు కూడా గౌరవించే కనుక మన పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారిని చెప్పి సందర్భాలు తెలుసుకున్నాను. అదేవిధంగా మనకి ఎన్నికల ముందు కూర్చో కొంచెం ఒక్కసారి మీరందరూ పక్కన మీరందరూ పక్కన స్థానిక సర్పంచురాలు సోదరిమణి గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ జిల్లా కలెక్టర్ గారు దివాకర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు, 10 గ్రామాల నుంచి ఇచ్చేసిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు సీతారాములు గారు, మండలంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు, ముఖ్యంగా 10 గ్రామాల నుంచి వచ్చిన నా తోబుట్టువులు, నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం, మీ కష్టంతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 2 సంవత్సరాల 5 నెలలు 4 నెలలు
రేపు 9వ తారీఖు వస్తే పూర్తవుతాయి. 2 సంవత్సరాల 4 నెలలలో పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడి అభివృద్ధి ధ్యేయంగా పేదవాడి సంక్షేమాన్ని చేస్తూ రైతుని రాజు చేసే దాంట్లో ఎక్కడా తగ్గకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఇస్తూ దళిత గిరిజన మైనారిటీ ముస్లిం సోదరులకు బీసీ సోదరులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆడబిడ్డలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేసే దిశగా అడుగులేస్తూ చెప్పులు అరిగిందాకా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగొద్దని ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రభుత్వ యంత్రాంగాన్ని మీ గ్రామానికి మీ వీధికి పంపించి మీకున్న సమస్యలన్నీ తెలుసుకొని దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఆనాటి దొరల పరిపాలన 10 సంవత్సరాలలో ₹1,00,000 రుణమాఫీ చేయడానికి కింద మీద పడితే ప్రభుత్వం వచ్చిన మొదటి 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతన్నలకి 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ఆనాటి ప్రభుత్వాలు ఒరేస్తే ఉరేనని చెప్తే ఒరేసిన రైతన్నకి మద్దతు ధరతో పాటు సన్నోట్లకి క్వింటాలకి అదనంగా ₹500 బోనస్ ఇస్తూ రైతు భరోసా ₹12,000 2 విడతల రైతన్నలకు ఇస్తూ రైతుని రాజు చేయాలని తాపత్రయపడ్డ ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం. ఆనాటి పెద్దలు ఈనాడు ఎవరైతే ముసల కన్నీరు కారుస్తున్నారో కళ్ళాల దగ్గరకు పోయి ఒడ్లంటే ఏంటో తెలియదో మొక్కలంటే ఏంటో తెలియనోళ్ళు దోశల్లోకి తీసుకొని ఫోటోలు ఇస్తూ పోతారు. ఆ కారు కోతలన్నీ మీ మెడకే ఉచ్చులవుతాయి, మీ మెడకే ఉచ్చులవుతాయి. ఆ ప్రతి మాట మీకు శాపమవుతుంది. ఇది ప్రజా ప్రభుత్వం. ఒక్క రైతులనే కాదు, ప్రతి ఒక్క సెక్టార్ని ఈ ప్రభుత్వం పెద్దపేట వేస్తుంది, భవిష్యత్తులో కూడా వేస్తుంది. చేస్తున్నాం కాబట్టి ఏ ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని రాష్ట్రంలోని నా ఆడబిడ్డలు అన్నతమ్ములు మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. దాన్ని జీర్ణించుకోలేక మీ పదవులు పోయాయనే ఉక్రోషంతో ఒంటి నిండా విషాన్ని నింపుకొని ప్రతి చోట విషాన్ని చిమ్ముతున్నారే తప్ప నిస్వార్థంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలనే జ్ఞానం ఏనాడైనా వచ్చిందా? మీరు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినాలనే కనీసం ఆలోచనైనా మీకు వచ్చిందా? పేద పిల్లలు చదివే హాస్టళ్లలో చాలీ చాలని కూడుంటే ఆనాడు మీరు వాళ్ళకి మెస్ ఛార్జీలు గాని కాస్మెటిక్ ఛార్జీలు గాని పెంచాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? కనీసం రేషన్ కార్డు ఇవ్వలేకపోతేవి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మ చూపించేవారు నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని. నీ ముఖానికి 10 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేసింది 60,000 ఇల్లు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. 2వ విడత ఈ నెలాఖరికి ఇవ్వబోతున్నాం. 3వ విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ